బీరకాయ పొట్టు అట్టు. వావ్, బీరకాయ పొట్టు అట్టు. సో మంచి ప్రాస కూడా కుదిరింది అనమాట. సో టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి, ఎందుకంటే బీరకాయ చాలా మంది ఇష్టంగానే తింటారు అండ్ పొట్టుతో చేస్తున్నావు. సో చూద్దాం మరి ఆ అట్టు ఎలా ఉంటుందో. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. పిండి కూడా దోశ పిండి. ఓకే, సో చక్కగా మినపప్పు అండ్ నానబెట్టి తీసుకొచ్చి ఓవర్ నైట్ సోక్ చేసావా? యా, అది ఒక మనం 5 to 6 hours సోక్ చేయాలి. సో ఓవర్ నైట్ కూడా సోక్ చేయొచ్చు. సో ఇదే అనమాట పొట్టు. సో బీరకాయ పొట్టు. సో యూజువల్గా మనం అది వేస్టేజ్ అని పడేస్తూ ఉంటాము. చాలా మంది ఏంటంటే స్కిన్లో కూడా మనకు చాలా న్యూట్రియంట్ వాల్యూస్ ఉంటాయని చెప్పాము. ఇందాకే మాట్లాడుకున్నాం అన్ని న్యూట్రియంట్ వాల్యూస్ ఎలా మీట్ అవ్వాలి అని. సో ఇటువంటివి వేస్టేజ్ అని పడేస్తున్న వాటితో కూడా మనము చక్కగా ఆ న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు, చక్కగా ఒక ఇంగ్రీడియంట్ ప్రిపేర్ చేసుకుంటే. అవును. ఓకే, సో నెక్స్ట్. సో అండ్ అలాగే ఇందులో మనము కొత్తిమీర కాడలు కూడా యూజ్ చేస్తున్నాము. ఓకే, సో ఇది కూడా నార్మల్లీ అందరూ పడేస్తూ ఉంటారు, బట్ ఇందులో కూడా మనకు వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ దీంతో కూడా మనకు చాలా వాల్యూస్ ఉంటాయి. వావ్, సూపర్. సో స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. యా, స్టార్ట్ చేసేద్దాము. సో ఇవన్నీ కూడా మిక్సీ పట్టాలి. ముందుగా బీరకాయ పొట్టు అండ్ అలాగే దీంతో పాటు పచ్చిమిర్చి కూడా. ఓకే, అండ్ కొత్తిమీర కాడలు కూడా కొన్ని. క్యారెట్ తురుము, నెక్స్ట్ నానబెట్టిన మినపప్పు, సో ఇవైతే ఫస్ట్ మిక్సీ పట్టేసుకున్నాము. యా, మిక్సీ పట్టేసుకోండి. నెక్స్ట్ కొంచెం అటుకులు నానబెట్టింది, ఇది కూడా. ఇదైతే ఒక 1 hour ముందు, హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టిన సరిపోతుంది. కరివేపాకు, అల్లం, కొన్ని మెంతులు కూడా. ఇది మనం మిక్సీ పట్టేసుకుందాం. సో చక్కగా అల్లం కూడా మనం మిక్సీలోనే వేసాం కాబట్టి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. సో మనము మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. సో పర్ఫెక్ట్గా మనకు దోశ కన్సిస్టెన్సీ ఎంత ఉందో అంత వచ్చేసింది. యా, అది వచ్చేసింది. సో ఇప్పుడు మనం ప్యాన్ కూడా హీట్ చేసేసుకుందాం. సో ప్యాన్ కూడా హీట్ చేసేసాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఒక స్పూన్ ఇవ్వండి, కొంచెం సాల్ట్ కూడా వేసి కలిపేద్దాం. సో కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది కదా? యా, సరిపోతుంది. సో కొంచెం ఆయిల్ కూడా వేసేద్దాము. ఇప్పుడు దీని మీద మనం ఉల్లిపాయలు వేద్దాము. సో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. యా, కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే, సో పర్ఫెక్ట్గా రెండు వైపులా కాల్చుకోవాలి అండ్ చూడడానికి పెసరట్టు లాగా అనిపిస్తుంది డెఫినెట్లీ. ఓకే పల్లవి, సో అట్టు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. మరి సర్వ్ చేసుకుందాము. యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్ట్ బీరకాయ పొట్టు అట్టు రెడీ అయిపోయింది. బీరకాయ పొట్టు అట్టు రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బీరకాయ పొట్టు అట్టుకి కావలసిన పదార్థాలు: బీరకాయ పొట్టు 1 కప్పు, పచ్చిమిర్చి 4, కొత్తిమీర కాడలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, మినపప్పు 1/2 కప్పు, అటుకులు 1/2 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, మెంతులు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. బీరకాయ పొట్టు అట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో బీరకాయ పొట్టు, పచ్చిమిర్చి, కొత్తిమీర కాడలు, క్యారెట్ తురుము, నానబెట్టిన మినపప్పు,
నానబెట్టిన అటుకులు, కరివేపాకు, అల్లం, మెంతులు వేసి దోసపిండిలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి తవాలో నూనె వేసి మిక్సీ పట్టుకున్న పిండిని తవా మీద అట్టులా వేసుకొని పైనుంచి ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బీరకాయ పొట్టు అట్టు రెడీ.